ఇక్కడైతే నేరేడుకాయలు గుత్తులు గుత్తులు ఉన్నాయి. నేనైతే కొన్ని నేరేడుకాయలు కోసుకున్నాను. నేరేడుకాయలు అంటే ఎంతమందికి ఇష్టమో. మీ ఊర్లో నేరేడుకాయలు అంటారా, లేకపోతే నేరేడు పళ్ళు అంటారా, అసలు వీటిని అల్ల నేరేడు అంటారా, ఏమంటారో మీరు కామెంట్ చేయండి. ఇది నాటు నేరేడు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను, మీరు నచ్చితే కనుక జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మా ఏరియాలో నిన్న ఒకళ్ళు వచ్చారనమాట, ఆటో వేసుకుని. ఆటోలో ఫ్రిడ్జు, వాషింగ్ మిషన్ తీసుకొచ్చేసేసి తక్కువ రేటుకే ఇస్తున్నాము, లాటరీ ద్వారా ఇస్తున్నాము. లాటరీ కనుక మీకు తగిలితే మీకు ఈ ఫ్రిడ్జ్ ఇచ్చేస్తాము, 5,000 కట్టాలి, మీరు 10 రూపాయలు లాటరీ టికెట్ కొంటే సరిపోద్ది అన్నారు. వాళ్ళు ముందుగానే గమనించుకున్నట్టున్నారు, ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఏంటి అని ముందు రోజే గమనించుకున్నట్టున్నారు. అక్కడ ఒక తల్లి కూతురు మాత్రమే ఉన్నారు, ఇంకెవరు లేరు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇంటి దగ్గర కరెక్ట్గా వాళ్ళ ఇంటి ముందే ఆపారు ఆటోని, డిక్కీ ఆటోలో పెట్టుకొచ్చారు అవి 2. ఆపితే వాళ్ళతో మాట్లాడారు, అమ్మ లాటరీలో వచ్చినాయి, అన్నీ అయిపోయినాయి, ఈ 2 ఉన్నాయి, కుదిరితే తీసుకోండి, లేకపోతే లేదు, లాటరీ టికెట్ 10 రూపాయలేగా కొనుక్కోండి అమ్మ. మీకు లాటరీలో వచ్చిందనుకో మామూలుగా అయితే 40,000 దాకా ఉంది ఈ ఫ్రిడ్జును, ఈ వాషింగ్ మిషను. విడిగా అయితే కనుక మీకు 5,000కే వస్తుందని చెప్తే సర్లే అని చెప్పి వాళ్ళు గబగబా ఆ టికెట్ 10 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. లాటరీ వేశారు, తీశారంట. లాటరీ తీసినప్పుడు వీళ్ళ పేరే వచ్చిందంట. అమ్మ మీదే వచ్చింది, 5,000 కట్టండి, వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ 2 మీకే ఇచ్చేస్తాము. సర్లే అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే గబగబా ఇంట్లోకి వెళ్ళి 5,000 తెచ్చి ఇచ్చారు. ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ 2 వస్తున్నాయి కదా, విడిగా కొంటే 40,000-50,000 అవుతాయి అని చెప్పి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అమ్మ ఆటోలో నుంచి దించాలి కదా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మగవాళ్ళని కానీ ఇంకెవరన్నా కొంచెం బరువు మోసే వాళ్ళని పిలుచుకొచ్చుకోండి, మేము దించలేము, మీరు తీసుకొని లోపలికి ఎత్తుకెళ్ళిపోండి అమ్మ అన్నారంట. వాళ్ళు ఏం చేశారు, అమ్మ కూతుర్లు ఇద్దరేగా ఉంది, అటు ఒక ఆమె వెళ్ళింది, ఇటు ఒక ఆమె వెళ్ళింది, వెళ్ళి కేకేసుకొస్తామని చెప్పి గబగబా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. పాపం వెళ్తే వీళ్ళు ఆటో వేసుకుని వీళ్ళ దారి వీళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత చూస్తే ఆటో లేదు, వీళ్ళు లేరు. ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎతుక్కుని పాపం లబోలబోమని అల్లాడిపోయారు. వాళ్ళు ఇంటి అద్దె కట్టుకోవడానికి దాచుకున్న డబ్బులు అంటాయి. ఆడవాళ్ళు కొంతమంది ఆశపడతా ఉంటారు, అట్లా ఆశపడటం వల్ల ఇంటి అద్దె కట్టే డబ్బులు మొత్తం వాళ్ళు మోసపోయారు. అలా మీ ఏరియాలకు కూడా ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వెళ్ళి మీరు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ దించాలి, ఎవరన్నా కేకేసుకొచ్చుకోండి, బరువు ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. వాళ్ళ క్రమంలో వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి వీళ్ళు ఆటో వేసుకుని వెళ్ళిపోయారు. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి కొంతమంది జాగ్రత్తగా ఉండండి. మనకి ఫ్రీగా వస్తుందని ఆశపడి ఏది తీసుకోకూడదు. ఒకరొకరుగా ఉన్నాయి కొంచెం పచ్చి అయితే